సంక్షేమం అభివృద్ధి రెండింటిని సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో 45 మంది లబ్ధిదారులకు 12,59,000 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమాన ప్రాధాన్యతతో ముందుకు తీసుకువెళ్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 5 గ్యారంటీలు అమలు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు ఓసీలలోని పేదలకు కూడా సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని విప్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం వంటి పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసి 20 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు ఊరట కల్పించామని చెప్పారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోందని, మొదటి దశలో 3,500 ఇళ్లు, రెండో దశలో మరో 2,000 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో రోడ్లు, వంతెనలు, విద్య, వైద్యం, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని చెప్పారు. రాజన్న ఆలయంతో పాటు వేములవాడ, చందుర్తి, కోరుట్ల రహదారి విస్తరణతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి భారీ నిధులు మంజూరు అయ్యాయని, చందుర్తి మండల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గొట్టె ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపంటి రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ ముకుందారెడ్డి, సర్పంచులు పులి సత్యం, దేవరాజ్, చిలుక బాబు, దూది మనీషా, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పొదుపు లింగారెడ్డి, దారం రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. గాజుల మనపాటి రాములు, నెక్స్ట్ మల్యాల నాయకులు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓవైపు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తూనే సంక్షేమాన్ని కూడా సమాంతరంగా ముందుకు తీసుకుని పోవాలని చెప్పని 6 గ్యారంటీలు ఏవైతే ఎన్నికల ముందు చెప్పిన దాంట్లో 5 గ్యారంటీలు అమలు చేసి సంక్షేమాన్ని కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు, ఓసీలలో కూడా వెనుకబడినటువంటి వారికి అందించేటువంటి కార్యక్రమం చేస్తున్న వైనం మీరందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రము, ఈ దేశంలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా పరిపాలించేటువంటి తీరుతెన్నులు కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో జరుగుతున్నటువంటివి. ఇక్కడ 200 యూనిట్లు కాల్చుకుంటే ఉచిత కరెంటు ఏదైతే గ్రామాల్లో పేదలకు ఇస్తున్నామో ఆ పథకాన్ని తమిళనాడు రాష్ట్రంలో జోసెఫ్ విజయ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం, గతంలో వైఎస్ రాజశేఖర ఉచిత కరెంటు మీద ఏ విధంగా అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టిండో ఆ విధంగా తమిళనాడులో మొదటి సంతకం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పేదలకు అందుతున్న 200 యూనిట్ల ఉచిత కరెంటు పైన అక్కడ వారు సంతకం పెట్టినట్టే ఈ రాష్ట్రం ఇతర రాష్ట్రాలు రోడ్ మోడల్ అయ్యిందని చెప్పడానికి కోసం నేను చేసే ప్రయత్నం. ఆడతల్లకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఏదైతే జరుగుతుందో అలాంటి పథకాన్ని సతీశన్ గారు కేరళ ముఖ్యమంత్రి అయిన మొదటి సంతకం కేరళలో ఆడతల్లో ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసే కార్యక్రమాన్ని కూడా, అంటే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నూతన అమలు చేసేటువంటి పథకాలు ఏవైతున్నాయో అది ఇతర రాష్ట్రాల్లో మరి ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మనం అనుకరిస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పేదలకు సన్నబియ్యం ఇస్తలేదు. కేవలం తెలంగాణలోనే సన్నబియ్యం, అది కూడా సంవత్సరానికి 14,600 కోట్ల ఖర్చు అవుతున్నప్పటికీ ఈరోజు పేదలందరికీ కూడా సన్నబియ్యం ఇయ్యారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే అసలు రేషన్ షాప్ దగ్గర కూడా పోకుండా 10 రూపాయలకు 12 రూపాయలకు అమ్ముకున్న రోజులు ఆ రోజుల్లో అయితే ఈరోజు సన్నబియ్యం ఇస్తుంటే ఈ మధ్యలో డీలర్లు అంటూ ఉన్నారు 3 మాసాలకు ఒకసారి వస్తుంది. ఈరోజు మీ అందరికీ ఇచ్చేటప్పుడు ఆనందంతో పేదలందరూ కూడా ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలి, మళ్ళీ ప్రభుత్వం రావాలని చెప్పి దీవులు ఇచ్చిపోతున్నారు. ఈరోజు ఈ సన్నబియ్యం అందివ్వడం వల్ల చెప్పడం మాట చెప్తున్న సందర్భంలో ఈరోజు రైతులందరూ కూడా మనం రుణమాఫీ చేసిన 25,25,000 కుటుంబాలకు. ఆ రోజుల్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉంటే 76,000 కోట్లు దేశవ్యాప్తంగా మాఫ్ అయినప్పుడు మన రాష్ట్రంలో అయిందంటే ఏక మొత్తంలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఉన్నప్పుడే ఈరోజు రైతులకు రుణమాఫీ కూడా మనం చేసుకున్న సందర్భం. పేదలందరూ కూడా ఇందిరా మిల్లు ఇచ్చినాం.
ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఊపందుకున్న తర్వాత అనేక మంది పేదలు మీకు కూడా ఇల్లు నిర్మాణం చేసుకుని ముందుకు వస్తుంటే మొదటి దశలో 3,500 ఇల్లు, ఇప్పుడు రెండో దశలో కూడా మరో 2,000 ఇల్లు మనకు మంజూరైనటువంటి సందర్భంలో కూడా అంటే పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మనం అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరూ కూడా గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ అభివృద్ధి అంశంలో కూడా ఏమాత్రం వెనుకకు పోకుండా ఈ రాష్ట్రము గత ప్రభుత్వ పాలకుల పరిపాలనలో గత 10 సంవత్సరాల పరిపాలనలో మరి రాష్ట్రాన్ని అప్పులకు రాష్ట్రంగా మార్చి 2014లో 75,000 కోట్ల అప్పు నుంచి 8 లక్షల పైచిల కోట్ల అప్పుల్లోకి తీసుకొని పోయినప్పటికీ మరో సంవత్సరానికి 6,000 కోట్లు వడ్డీ కట్టే పరిస్థితి, నెలకు 6,000 కోట్ల వడ్డీ కట్టే సంవత్సరం 72,000 కోట్ల వడ్డీ కడుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవడం చెప్పని అనేక అభివృద్ధి కార్యక్రమాలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటివి ఈరోజు 200 కోట్ల రూపాయలతో ఒక్కొక్క నియోజకవర్గానికి ఇస్తే మన నియోజకవర్గానికి ఒక రావడం ఇటీవల మనం భూమి పూజ కూడా చేసుకున్నాం. ఇదే చందుర్తి వేములవాడ రూట్లో ఈ మండలానికి సంబంధించిన అనుగుణ ప్రాంతంలో అంటే సంక్షేమ రంగంలో కూడా పేదలు ఉన్నత చదువుకోవాలని చెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇటు వైద్యం ఈరోజు ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసే క్రమంలో గతంలో వాళ్ళకు సంవత్సరంలో 400 పైచీలకు ఇస్తే సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఈరోజు మనం వచ్చిన తర్వాత 800 కోట్ల పైచీలకు ఒక సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు సాయం నిందించే కార్యక్రమం ఎల్ఓసి ద్వారా కూడా పేదలు ఈరోజు నిమ్స్లో వైద్యం చేయించుకుంటే, ఉస్మాన్లో చేయించుకుంటే, గాంధీలో చేయించుకుంటే ఈరోజు ఎల్ఓసి ఇచ్చేటువంటి సందర్భం మీరు చూస్తున్నారు. అనేక పేదవాళ్ళకు ఈరోజు మనం ఎల్ఓసి ద్వారా ఇస్తున్నాం.